పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే, వాచేడు మండలం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోగోత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో బోగోత జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి నీటిలోకి దిగకూడదని స్నానాలకు అనుమతిని నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెల్లుబెల్లి చెరువులో 15 అడుగుల కొండ చిల్వ లభ్యం. చేపల వలలో చిక్కిన కొండ చిల్వ 2 గుట్టల మధ్య చెరువు ఉండటంతో వరదకు కొట్టుకొస్తున్న కొండ చిల్వలు ఇటీవల కాలంలో వరుసగా ఇది 3వ కొండ చిల్వలు వలలకు చిక్కడం. దట్టమైన అడవి ప్రాంతంలో వదిలేసిన అటవీశాఖ సిబ్బంది సార్ పట్టుకొచ్చిన రైతు వాళ్ళు అందరూ ఉన్నారు 10-15 మంది. మట్టి తమ్ముడు లేవు లేదు పక్క లేవు. నాన్నగారు ముందు కట్టి అందరం ముగ్గురు ఉన్నాం కాబట్టి మనం దాని తలకాయ నేను తీసుకున్నాను. కర్నూలు రేంజ్ పరిధిలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐఓ విజయభాస్కర్ మచ్చుమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐఆర్ జయశేఖర్లను కర్నూలు రేంజ్ డిఐజీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక అదృశ్యం కేసులో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ మచ్చుమరి ఎస్ఐపై కర్నూలు రేంజ్ డిఐజీ చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఐపీఎస్ బిందు మాధవ్ ఉత్తర్వుల మేరకు అధోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జె శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అధోని 1 టౌన్ సిఐ తేజమూర్తి మరియు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మరియు వారి సిబ్బందితో కలిసి అధోని కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అరికట్టు నిమిత్తం ఈ రోజు అనగా 16వ తారీఖు జూలై 2024వ తేదీ అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే దారిలో బాలకొలను వద్ద ఉదయం 10 గంటలకు వాల్మీకి నగర్కు చెందిన బోయ నాగరాజు మరియు బోయగిరికి చెందిన బోయ శివ కర్ణాటక రాష్ట్రంలోని నగర హలి గ్రామంలోని వైన్ షాప్లో 9 లిక్కర్ బాక్సులను కనుక్కొని వారి యొక్క హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ పైన ఏపీ 21 CC 846 పై పెట్టుకుని తరలిస్తుండగా అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే మార్గం మధ్యలో బాలకొలను వద్ద ముద్దాయిలిద్దరిని ఉదయం 11:45 అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు ఉపయోగించిన వెహికల్ను అలాగే 9 లిక్కర్ బాక్సులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలపడం జరిగింది.
కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కర్ణాటకలో కొంచెం తీసుకుంటూ వాటిని కూడా ఫోన్ చేసి ఆదరణలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. నా పేరు శ్రీనారాయణ స్వామి, డిఎస్పీ ఆదరణ. శాంతిపురం మండలం సి బండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ మంగళవారం కుప్పం ఆర్డీఓ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుతుండగా నాడు నేడు పథకం ద్వారా గత ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేశారు. అయితే పాఠశాలలకు కేవలం 500 మీటర్ల దూరంలో వైసీపీకి చెందిన ఒక నేత క్వారీ నిర్వహిస్తున్నారని, దీనిపై ఇప్పటికే పాఠశాల పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసిందని అన్నారు. పాఠశాల సమీపంలో సర్వే నెంబర్ 258-59లో నిర్వహిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ గతంలో ఓన్లీ పెట్రోల్ డీజిల్కే పరిమితమైంది. పెరుగుతున్న కాలుష్య నివారణ కోసం ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ సతీష్ ఇక వివరాల్లోకి వెళ్తే, గతంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్కి పరిమితమైన మా యొక్క ఫిల్లింగ్ స్టేషన్ ఇప్పుడు కొత్త వాటితో సిఎన్జి గ్యాస్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందని బంకు యజమాని మాట్లాడుతూ, ఇప్పటిదాకా ఎన్నో సేవలు అందించిన వాళ్ళకి, వాహనదారులకి పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకుని సిఎన్జి గ్యాస్ ఏజెన్సీ ప్రాంతంలో రావడం కోసం ఎంతో కష్టపడ్డారని, అదేవిధంగా పొల్యూషన్ ఉండొద్దని ఇప్పటికే కొన్ని ఆటోలు, బస్సులు, బైక్లు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. మెగా గ్యాస్ ఐఓసీ ఇండియన్ వారు జనప్రియ స్టేషన్ నందు సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఎస్టాబ్లిషన్ చేసినారు. లోకల్లో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఆటో వాళ్ళు, వెహికల్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడటం వలన మెగా గ్యాస్ వాళ్ళతో నేను కన్సల్టింగ్ అయ్యి ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పి కోరటం మా ఇటీ కోరికను వాళ్ళు మరణించి ఇక్కడ స్టేషన్ ఎస్టాబ్లిషన్ చేసినందుకు మెగా గ్యాస్ వాళ్ళకి మరి ఐఓసీ వాళ్ళకి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ లోకల్ ఏజెన్సీ ఏరియాలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏరియాలో ఎవరి వెహికల్స్ అయినా సిఎన్జి కొట్టించుకోవాలంటే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్ పోవాల్సి వస్తుంది. ఈ ఏజెన్సీ ఏరియాలో అందుబాటులో లేనందున ఇక్కడ మెగా గ్యాస్ వాళ్ళ రిక్వెస్ట్తో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కావాలని ఏజెన్సీ ఏరియా వాహనదారులందరూ సిఎన్జి స్టేషన్ నిలుపుకొని. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి పేరుపేరున ధన్యవాదాలండి. మేము మెగా గ్యాస్ సిఎన్జి స్టేషన్ ఈరోజు ఎల్లందులో జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ నందు ప్రారంభించడం జరిగింది. ఇది కస్టమర్లకు మంచి శుభవార్తగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మేము ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం రీజియన్స్లోనే సిఎన్జి స్టేషన్ ప్రారంభించాము. ఫస్ట్ టైం ఇది మహబూబాద్ నుండి భద్రాచలం వెళ్ళే హైవే సిఎన్జి వినియోగదారులకు ఉపయోగపడేలా, మరియు లోకల్గా ఆటో వినియోగదారులకు కూడా ఉపయోగపడేలా ఏజెన్సీ ఏరియాలో కూడా తీసుకురావాలనేది నేను ఉద్దేశంతో ఈ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది మెగా సిఎన్జి స్టేషన్ 10వది ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాల్లో. రాబోయే కాలంలో మనుగూరు మరియు చుంచుపల్లి, యాసరాపురం, మళ్ళా సత్తుపల్లి, ఇలా ప్రతి ఊరూరు మరియు మారుమూల గ్రామాల్లో కూడా తీసుకోవాలనేది ఉద్దేశంతో ఈరోజు ఎల్లందులో జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ నందు స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి స్టేషన్ ఇంకా కస్టమర్కి ఇబ్బంది లేకుండా సిఎన్జి అందుబాటులో తీసుకున్నాం. గత 5-6 నెలల నుండి సిఎన్జి ఆటోలు తీసుకొని లేదంటే మైబాలు, లేదంటే కొత్తగూడెము, లేదంటే ఖమ్మం వెళ్ళి మా గ్యాసులు తీసుకోవడం రావడం జరిగింది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని సతీష్ గారు మా కోసం మా బాధలు అర్థం చేసుకొని ఈరోజు గ్యాస్ అనేది ఇల్లందులో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు మన సతీష్ గారు మా ఇల్లందులో మా సిఎన్జి గ్యాస్ ఓపెన్ చేసినందుకు చాలా గౌరవపడుతున్నాము. అదే కాకుండా మా తోటి ఆటో డ్రైవర్లకు సంతోషకరంగా ఉంది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణ నయాగరగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోతా జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయల్పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పర్ఖల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలైన దామర చెరువు మత్తడి కాల్వ, మాధారం మందం రోడ్డు కల్వట్టు, ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజీ, భూపల్పల్లి రోడ్డు కల్వట్టు, పద్మశాలివాడ, పోచమ్మగుడి డ్రైనేజ్ పనులను అధికారులతో కలిసి పర్ఖల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. దామర చెరువు, మత్తడి కాల్వ నాలాలపై ఉన్న ఆక్రమణాలను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట పటివేష్టకు చేపట్టాల్సిన పనులను అంచనాలతో సహా రూపొందించాలని అన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజ్ నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపులను వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. పర్ఖల పట్టణం వరద ముంపు నుండి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందించాలని అన్నారు. శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలిసిన చంద్రలింగానికి చుట్టుకున్న నాగుంపాము ఇది చాలా అరుదైన చిత్రము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడదాం, చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాలలో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. 2-3 రోజుల్లో చీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు.
గుడ్ 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 మంచిగా పెట్టిన దూరం ఉన్నా ఏమంటుంది మేడం బట్టి గారు కూడా నేను చేయాలని ఇద్దామని అన్నారు అదే కదా టైం అంత లోపల కూర్చోండి అమ్మా మాట మాట్లాడతారు చదువుకోండి రోజు బడికి రావాలి రోజు అంగన్వాడికి రావాలి. థ్యాంక్ యూ మేడం అనండి గట్టిగా. థ్యాంక్ యూ మేడం. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఒరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెంచియాలి, పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనేది చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి 2 కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట, అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. ₹1,00,000 ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడేంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
మొహరం ఊరేగింపుకు హైదరాబాద్ సిద్ధమైంది. పాత బస్సులో బీబీ కాలం ఊరేగింపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొహరం సంతప దినంలో భాగంగా అంబరీలపై బయలుదేరిన డబీర్పురాలోని బీబీ కాలం ఊరేగింపు చార్మినార్ మీదుగా సాగనుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు కత్తులు బేడ్లతో శరీరాలను కోసుకొని రక్తం కారుస్తూ రోధించారు. చార్మినార్ వద్ద బీబీ కాలం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బీబీ కాలం ఊరేగింపు నేపథ్యంలో పాత బస్సులో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు రంగమహల్ అఫ్జల్గంజ్ నుంచి ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవేశించి నిష్క్రమిస్తాయని అన్నారు. కాలిఖబర్ మీరాలం నుండి మార్గంలో ఊరేగింపు వచ్చే వరకు అనుమతిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు ట్యాంక్ బండ్ నుండి కర్బాలా మైదాన్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ నుండి కవాడిగూడ బైబిల్ హౌస్ ఆర్పీ రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవ్వడం పెద్ద సాహసోపేత నిర్ణయం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గుర్తుంచుకోవాలని అన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. పెద్దపల్లి జిల్లా స్థానిక సమీకృత బాలికల వసతి గృహం నందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లోని 4వ తరగతి సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ మధుకర్ రెడ్డి మరియు హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ ఏ మధుసూదన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వృత్తి నిబంధనలపై అవగాహన కల్పించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించవచ్చని అన్నారు. బ్రతుకు తెరువు కోసం కువైట్కి వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ నరకయాతన అనుభవించిన శివకు ఎట్టికెట్టిలకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ చేరుకొని భార్య పిల్లల్ని కలుసుకున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరం ఆశ్చర్యాలతో మునిగిపోయారు. శివ కష్టాలు పడుతుండగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఇండియా ఎంబీసీతో మాట్లాడి శివను ఇండియాకు రప్పించి ప్రాణాలు కాపాడారు. వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించింది. జనసేన పీలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, నవీన్, చిరంజీవి బాధిత కుటుంబానికి అండగా నిలిచి తామున్నామంటూ భరోసా ఇచ్చారు.
బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగిన్లు శివశక్తులకు జరిగిన అవమానంపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు. ఏడంత్రాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకో.